మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. ఇక మరి లోకం మీద ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏ రకంగా ఫోన్ రీలుతున్నారు, ఏ కోళ్ళాగలు ఏ రకంగా లెంకలు కొడుతున్నాయి, ఏం జరుగుతుంది ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి ఆలస్యం ఎందుకులో సురువు చేసుకుందాం పట్టురి మన కథ మాతలు అవేందో. చలో ముందుగాల మహాపత్రికలో ఏమొచ్చిందయ్యా అయ్యన్న వార్త? హరీష్ రావుది వన్ సైడ్ లవ్ హరీష్ రావుది వన్ సైడ్ లవ్. ఆయన కళ్ళుండి చూడలేకపోతున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్. వన్ సైడ్ లవ్ అంటే మరి ఏరే లవ్ అనుకునేరు, అసలైన లవ్ ఇది రాజకీయ లవ్. హరీష్ది ఇప్పుడు రాజకీయ లవ్. హరీష్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ లవ్లు కూడా తయారైనాయి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చామల దీన్ని ఇప్పుడు సృష్టించిండు. హరీష్ది రాజకీయ లవ్. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఎంతసేపు చెప్పు నా కొడుకు నా రక్తము నా కడుపులో పుట్టినోడు నా కొడుకు అనేది ప్రేమ ఆపోచన ఎవరికైనా ఉంటుంది. అయితే ఇప్పుడు కేసీరావుకు కొడుకు మీద ఉన్న ప్రేమ ఈయన మీద ఉంటుందా, హరీష్ మీద ఉంటుందా? ఉండదు. ఎందుకు ఎంతసేపు చెప్పు కడుపులో పుట్టినోడా, రేపు చచ్చిపోతే మరి షెడ్డో పడ్డో కార్యక్రమం చేస్తోడా, ముంగడ నడుస్తోడా? ఇక రేపు అనరా మా అయ్య ఇంతగానం నేను ఇది చేస్తే మా అయ్య కడుపులో పుట్టినందుకు నన్ను పెడసూపు చూసిండు అనేది రాదా? అందుకనే ఆ మచ్చ రాకుండా ఇక ఎటుబడి రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీలో పగ్గాలు కొడుక్కే ఇచ్చినట్టుగా కనపడుతుంది. అయితే ఇప్పుడు రాజకీయ లవ్ హరీష్ది వన్ సైడ్ లవ్ అని ఎంపీ చామల మరి ఎందుకు అంటుండు ఏంది ఏం కథ అంటే, ఎంతసేపటికి నేను మా మామకాడ మెప్పు పొందాలి, మా మామకు నా మీద లవ్ పుట్టాలి, మరి మా బామ్మది కంటే నేను అనుభవశాలనైతి, సీనియర్నైతి, తెలివికల్లోనైతి, తెలంగాణలో నాకే ఫాలోయింగో ఎక్కువ ఉన్నది కాబట్టి రేపు మరి ఈ పగ్గాలు నా చేతికే వస్తే బాగుండు, మా బామ్మర్ది దీనికి అడ్డం వస్తున్నాడు, దానికి నేను ఏం చేయాలి, మా మావని ఎక్కువ నేను ప్రేమించాలి. ఇది వన్ సైడ్ లవ్. ఈయన ఇక ఎక్కడ పోయినా ఇప్పుడు రేవంతం మీద అగ్గి మీద గుగ్గిలమై దునుకుతుండు. ఏడగ్గింతంత తప్పు దొరుకుతుందో ఏడ దొరుకుతుంది ఏంది ఏం కథ అని ఇప్పుడు ట్రంప్ కనుక మన భారతీయ విద్యార్థుల మీద ఎట్లా నిఘా పెట్టించిండో, ఎవరి పిల్లగాళ్ళు ఆ భారతీయ విద్యార్థులు ఏడగిత్త తప్పు చేసినా ఎమ్మటే వీసాను మొత్తం క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి, తోక కోసి అలా ఊరికి పంపించాలి, అలా దేశం పంపించాలని చూస్తుండు. ఇప్పుడు గదే తరీకన భూతద్దం పెట్టి రేవంత్ సర్కారు ఏడ తప్పు చేస్తుంది, ఏడ ఒప్పు చేస్తుంది, ఏది బట్టి గుంజాలి, ఏది బట్టి లాగాలి, దేన్ని ఎలిచిపార కొట్టాలి, దేన్ని ప్రచారం చేయాలి అని ఇప్పుడు హరీష్ రావు ఏం చేస్తుండ అయ్యా అంటే భూతద్దం పెట్టి గిట్ట చూస్తుండు. ఎందుకంటే మరి మామకాడ 100 మార్కులు రావాలన్నా. ఇక అందుకనే ఎంపీ చామల కిరణ్ కుమారు భువనగిరి ఎంపీ ఈ కోయాగా అనుట్లో తప్పేం లేదా అనిపిస్తుంది. వన్ సైడ్ లవ్ అంటే ఇక్కడ నువ్వు ఎంత గీకినా ఎంత గోకినా నువ్వు ఏం చేసినా గీ అరిచిపెట్టి నువ్వు అల్లాడినా తల్లాడినా నువ్వు ఏ రకంగా పాకులాడినా నా ప్రాణం అంతా నా జిమ్మ అంతా నా కొడుకు మీదనే ఉంటుంది అనేది లోపట కేసీరావుకు ఉంటుంది. కానీ దాన్ని నేను క్రాస్ చేయాలి, మా మామకు నా మీద ప్రేమ పుట్టియాలి అంటే ఇంకా నేను ఏ రకంగా ఈ సర్కార్ను ఏంచిపోయాలి, సర్కార్ను తిట్టిపోయాలి, రేవంత్ను ఏ రకంగా బదనాం చేయాలి, ఏ రకంగా సర్కారు మీద నిందలేయాలి, ఎట్లయితే బాగుంటుంది ఏదైతే బాగుంటుంది అనేది బాగా ఇక ఈ రకంగా మామ అల్లుని మీదకి
ఇక ఆయన సూపు, ఆయన లవ్వు, ఆయన ఆపోచన, ఆయన అభిమానము ఇటు దునకాలని ఇప్పుడు హరీష్ రావు వన్ సైడ్ లవ్. మామ ఏ రకంగా తన దిక్కు గుంజుకోవాలి ఆయన దృష్టిని అని చూస్తుండు హరీష్ రావు. కానీ మరి అది నానే కోల్యాగా, అది కరువు కాలం చూసిన కోల్యాగా. ఎంతసేపు చెప్పు కొడుకును కాదని అల్లుణ్ణి 1,00,00,000 వరాలు పోసినా, అది 60 వరాలు పోసినా అల్లుడు కొడుకుగాడు, 1,00,00,000 వరాలు పోసినా కోడలు బిడ్డ కాదని అంటారు. మరి నువ్వు 60 వరాలు పోసి నువ్వు లవ్ చేసి మామని ఏ రకంగా నువ్వు బుదరకిచ్చినా అది కానేరదు, కాదు. కొడుకును కాదని తండ్రి ముందడుగు వేయడు, దేనికి శృతి కలపడు అనేది మరి జర్ర హరీష్ రావు అర్థం చేసుకుంటే బాగుండు అనేది. ఇక మరి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కోల్యాగా ఈ రకంగా లేంకలు కొట్టింది. అనుట్లో తప్పు ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మరి మీరేమంటారో కింద కామెంట్ పెట్టుర్రి. చలో ఇక ఈ కథ ఇది.